సహోదరి సహోదరులారా, చేరవచ్చిన అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రేరక్షకుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు దేవుని దాసుల ద్వారా కొన్ని మాటలను మనం తెలియజేస్తున్నాం. అలాగనే మన సమయం దేవునికి ఇచ్చి ఆయనలో మనము ఎలా ఉంటున్నాం, ఎలా ఉండాలి, మన పొరుగు వారిని ప్రేమించాలా ప్రేమించొద్దా, పొరుగు వారిని ప్రేమించమన్నాడా ప్రేమించొద్దన్నాడా, దాని గురించి కొన్ని మాటలు తెలియజేస్తున్నాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనము. అక్కడ సొలొమోను మహారాజు ద్వారా ఏం తెలియజేస్తున్నాడో చూద్దాం. 11వ అధ్యాయము 12వ వచనం. తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకం ఉన్నవాడు మౌనంగా ఉండడు. ప్రార్థన చేసుకున్నా అందరూ కనిపిస్తున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, నీకు శ్రేష్టమైన అమూల్యమైన నామమున ప్రియాదిగా ఉన్నాను. స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. ఇంతవరకు ప్రభువా మీరు మా మధ్య నుండి మమ్మల్ని నడిపించిన విధానంపై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ సమయంలో ప్రభువా మాకు ఏ మాటలు అవసరమైనయో ఆ మాటలను ప్రభు మాకు తెలియజేయండి. నిలబడిన నేను కొట్టివాడను, మట్టివాడను, ఎందుకు పనికిరాని వాడను ప్రభా, దుమ్ము వంటి వాడను, ధూళి వంటి వాడను తండ్రి. నన్ను ప్రభా నీ బోరుగా వాడుకోనండి అయ్యా. ఉన్న వాటిని ప్రభా మేము గ్రహించుకోవడానికి నైనా విదేశీయుని గ్రహించే మనసును ప్రభా ప్రతి ఒక్కరిలో దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చేరొచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. మన ప్రభువును ప్రియరక్షకుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొదటిగా పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధిహీనుడు అంటున్నాడు. సొలొమోను మహారాజు ఇక్కడ ఈ మాటలు ఎందుకు రాశాడంటే, పొరుగు వాని పైన ఈ లోకంలో ఉంటుండగా అనేకమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ఎక్కువ చెడే మాట్లాడుకుంటారు. అతను మంచి త్రోవలో వెళ్తున్నా కానీ అతని మీద ఏదో ఒకటి చిన్న మాట కానివ్వండి అది పుట్టించి దాన్ని చిలికి గానివారుగా చేసేవారుగా ఉన్నారు. ఈ లోకంలో లోక తీరి అట్లాగానే కనపడుతూ ఉన్నది. న్యాయ అయిన సొలొమోను ఏం తెలియజేస్తున్నాడు? తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకై ఉన్నవాడు మౌనంగా ఉండును. వివేకై ఉన్నవాడు ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడని తెలియజేస్తున్నాడు. పొరుగు వారిని ఎప్పుడు కూడా తృణీకరించకూడదు, అతని పైన అబద్ధము చెప్పకూడదు. మోషే మనకు నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో 17వ వచనంలో తెలియజేస్తున్నాడు. మోషే కాలంలోనే మనకు ఆజ్ఞలను ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలి అన్నాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనంలో ఏం తెలియజేస్తున్నాడో అక్కడ చూద్దాం. చూడండి. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్య అయినను, అతని దాసినైనను, అతని దాసినైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వాని దగు దేనినైనను ఆశింపకూడదు. మొదటిగా నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు అనేది నీది కాదు. నీవు సంపాదించుకున్నదే నీది. దేవుడు నీకు అనుగ్రహించిందే నీది. దేవుడు నీకేం అవసరమైనదో అది దేవుడు నీకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీ పొరుగు వారి పైన ఏ మాటలు కూడా నీవు పలకకూడదని ఇక్కడ మోషే ద్వారా మనకు దేవుడు పలుకుతూ ఉన్నాడు. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు అనేది ఏది కూడా నీవు దగ్గరికి చేర్చుకోకూడదు. నీ పొరుగువానికి నీవు పెట్టాలే కానీ నీ పొరుగువానికి తీసుకోకూడదు. నీ పొరుగువానికి నీకంటే కూడా నీ పొరుగువాని గురించి నీ పొరుగువానికి నీ గురించి బాగా తెలుసు.
నీ పొరుగువాడు నువ్వు ఎక్కడున్నావు, ఎన్ని గంటలు లేస్తున్నావు, ఏం తింటున్నావు, ఏం త్రాగుతున్నావు, ప్రతిదీ కూడా నీ పొరుగువానికి తెలుసు. అది నీవు గ్రహించాలి. నీ పొరుగువాని పైన నువ్వు ప్రేమపూర్వకంగానే ఉండాలి. కానీ నీ పొరుగువాని మీద మొదటిగా ఏం చెప్పాడు సామెతల గ్రంథంలో, నీ పొరుగువాడిని తృణీకరించుకున్నాడు. నీ పొరుగువాని మీద తృణీకరించేవాడు బుద్ధి లేని వాడని కరెక్ట్గా చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఇక్కడేమో నీ పొరుగువాని ఇల్లు ఆశింపవద్దని తెలియజేస్తూ ఉన్నాడు. మరి వచనంలో ఏం తెలియజేస్తున్నాడో చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. మన పొరుగువాని మీద నిందలు మోపకూడదు. ఏం మోపకూడదు? ఉన్నది లేనట్లుగా వారిపైన లేనిది ఉన్నట్లుగా చెప్పకూడదు. అది చెబితే అతనికి ఏమైతే ఏం కాదు. తర్వాత తప్పుడు తనం నీ మీదకే వస్తుంది. 15వ అధ్యాయము 3వ వచనం. రెండవ వచనం చూడండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడి నాలుకతో కొండిమలాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఏమి వాడు? హృదయపూర్వకంగా నిజాయితీగా పలుకువాడు. హృదయపూర్వకంగా అంటే మామూలుగా పలుకుతారా? కొన్ని మాటలు ఏదైనా లోకానుసారంగా కొన్ని మాటలు పలుకుతారు. అది ఎవరు పలుకుతారు? లోకంలో ఉన్నవారు పలుకుతారు. మనం ఎవరిమి? అంతకుముందైతే లోకంలో ఉన్నవారిని, ఇప్పుడు ఎవరిమి? సమీపస్తులమయ్యారు దేవునికి సమీపస్తులమైన మనము కూడా ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా మాట్లాడాలి. కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడకూడదు. మనల్ని చూసి మన ఇరుగు పొరుగు వారు కూడా మారాలి. దేవునికి ఒక ఆత్మ రక్షింపబడితే వేరే ఎలా దోతులు దేవునికి గాన ప్రతిగానములు చేస్తాడు. ఒక ఆత్మ దేవునికి దేవునిలో రక్షింపబడితే దేవునికి అక్కడ దూతలు గాన ప్రతిగానములు చేస్తాయని లేఖనంలో తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనంలో ఏం తెలియజేస్తున్నాడు చూడండి. పొరుగువాని ఇంటికి కూడా మాటికి వెళ్ళకూడదు. మాటికి వెళితే ఏమవుతుంది? పొరుగువాని గురించి తెలిసింది కదా, వాళ్ళది ఏదైతే ఉన్నదో మనకు తెలియజేసి మాటికి కూడా వెళ్ళకూడదు. మన విలువ తగ్గిపోతుంది. పొరుగువాని ఇంటికి మాటికి కూడా వెళ్ళకూడదు. వాక్యమే చెబుతుంది, ఏం చెప్పలేదు. ఒకసారి చూడండి. మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము. అతడు నీ వల్ల ఏం చేస్తాడు? అతడు విసిగిపోతాడు. అరే ఈడేంద్ర బాబు పొద్దుగూకులు వస్తున్నాడు, మా ఇంట్లో మేమేమీ చేసుకోలేకపోతున్నాము, వీడు వస్తా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది, ఈమె వస్తా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకు ఈమె పొద్దుగూకులు మా ఇంటికి వస్తా ఉంటుంది, పోతా ఉంటుంది, మా ఇంటికి తీసుకుపోయి ఇంటి పక్కన వారికి చెప్తా ఉంటుంది, వారికి తీసుకొచ్చి మాకు చెప్తా ఉంటుంది అని చెప్పి ఏం చేస్తారు? విసుక్కుంటారు. విసుక్కునే విధంగా మనము ఉండకూడదు. మనం ఎవరిని? దేవుని సంబంధం ఏర్పరచబడిన సంతానము. మనము దాటబడిన వారము, చనిపోయి బ్రతికిన వారము. మనము ఈ లోకంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మాటికి కూడా పొరుగువారింటికి వెళ్ళకూడదు. అవసరం ఉంటేనే వెళ్ళాలి, అవసరం లేకపోతే పొరుగువారింటికి వెళ్ళకూడదని వాక్యం తెలియజేస్తుంది కదా. పొరుగువారి మీద అబద్ధం పలకొద్దంటుంది, పొరుగువారి ఆశించదంటుంది. వాక్యమే, మా మాటలు కాదు ఇది. పొరుగువారిది ఏది కూడా ఆశించదంటుంది వాక్యం. అలాగనే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనంలో ఏం తెలియజేస్తున్నాడు చూద్దాం ఒకసారి. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును. ఎవరికి దారి చూపుతారు?
నీతిమంతులు. నీతిమంతులు తన పొరుగువానికి మాదిరి చూపిస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. నీతిగా ఉన్నవారు నీతిగా ఎలాగ ఉండాలంటే దేవుళ్ళు ఉన్న వాళ్ళే ఉంటారు. నీతిమంతులు తన పొరుగువానికి ఏం చూపిస్తాడు? దారి చూపించు. దారి ఎలాంటి దారి చూపించాలి? మంచి మార్గమే చూపించాలి. అరే ఇదిగో ఈరోజు తీసుకొచ్చిన సినిమా సూపర్ ఉందా అనే ఆ మార్గాలుగా చూపించేది. నీతిమంతుడు అటువంటి మార్గాలు, లోకంలో ఉన్న మార్గాలు ఏమి కూడా చూపించడు. నీతిమంతుడు పొరుగు వారికి మంచి నడవడికి నేర్పుతాడు, మంచి దారిని ఏర్పాటు చేస్తాడు. దేవుని వాక్యములో ఇలాగూ సెలవిచ్చాడు మన తండ్రి అయిన దేవుడు. సామెతల గ్రంథంలో అంతా సొలొమోను మహారాజు గారి పొరుగువాని గురించి, తన సొంత జ్ఞానం గురించి ఇవన్నీ కూడా తెలియజేస్తూనే ఉన్నాడు. ఆయన పరిపాలనలో క్రమముగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన పరిపాలనలో చక్కగా జరిగించుకొచ్చాడు. ఆయన ప్రతిదీ దేవుని ద్వారా పొందుకొని, దేవుని ద్వారా మాట్లాడి ఆయన ఒకటే అన్నాడు, ఆయా సమయాన్ని బట్టి నాకు జ్ఞానాన్ని దయచేయండి. మితిమించిన జ్ఞానం వద్దు, తక్కువ జ్ఞానం వద్దు, ఆ పూట సరిపడా జ్ఞానాన్ని నాకు దయచేయి. ఎక్కువ జ్ఞానం ఉన్నా మనం ఏమవుతాం? పాడైపోతాం. తక్కువ జ్ఞానం ఉన్నా అవమాన పాల్గొవుతాం. అలా కాకుండా ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు దానికి సరిపడా ఆ సమస్య ఏదైతే ఉన్నదో, రాజుగారి దగ్గరికి సమస్యలతో వస్తారు కదా, ఆనాటి కాలంలో సమస్యలుగా ఆ రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు భార్యాభర్తలు కానివ్వండి, లోకంలో ఉన్నవారు అన్నదమ్ములు కానివ్వండి, అనేకమైన వారు ఆయన దగ్గరికి వచ్చేవారు. వచ్చినప్పుడు ఆయన ఎవరికి ఇబ్బంది చేయడు, ఇటువారికి ఇబ్బంది చేయడు, ఇటువారికి ఇబ్బంది చేయడు. క్రమముగా చక్కగా వారిద్దరిని సమాధానపరిచి పంపిస్తూ ఉంటాడు. సమాధానం ఉండాలంటే మనం ఇరుగు పొరుగు వారితో ప్రేమపూర్వకంగా ఉండాలి. ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడే మనము సమాధానంగా ఉండగలుగుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు. మోషే కాలంలోనే విన్నారు. ఇశ్రాయేలీయులు నీ పొరుగు వారిని ద్వేషించి, మత్తయి సువార్త 5:43, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. గొడవ వచ్చినప్పుడు మనము పొరుగు వారితో పగసులు అయిపోతాం, శత్రువులు అయిపోతాం. అప్పుడు దాకా బాగుంటారు. అక్క బాగున్నావా, ఏం కూర వండుకున్నావు, ఏం తిన్నావు, అన్న బాగున్నావా, ఏం షర్టులు తీసుకున్నావు, ఏం తీసుకొచ్చావు ఈ పూట కూరకి అని బాగానే ఉంటది. ఇరుగు పొరుగు వారు అప్పటికప్పుడే పగ అయిపోతారు. ఎందువల్ల అయిపోతారు? శత్రుత్వాన్ని అప్పటికప్పుడే మనకి శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది. మన మాట తీరు వలన వారు మనకు శత్రువులు అయిపోతారు. అందుకని ప్రేమించమంటున్నాడు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నారు, కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ఇరుగు పొరుగు వారి కోసము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వారు క్షేమంగా ఉండాలని, వారు చేస్తున్న పనులన్నింటిలోనూ వారు అభివృద్ధిగా ఉండాలని, వారు చేస్తున్న పనులన్నింటిలోనూ ఇంకా ముందుకు వెళ్ళాలని, దేవునికి భయంతో ఉండాలని వారి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అప్పుడు మనము దీవించబడతాం. వారు దీవించబడితే మనం దీవించబడతాం. వారు బాధపడితే ఆ బాధ కూడా మనమే భరించాలి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించింది. పేతురు చెరసాలలో ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఆ చెరసాలు ఎట్లా విడుదల చెందినయో చెందినవి. ఎందుకు? సంఘమంతా కూడా ప్రార్థన చేశారు.
సంఘమంతా ప్రార్థన చేశారు. మన శత్రువుల కోసం కూడా మనం ప్రార్థన చేసేవాళ్ళు. తిమోతి పత్రికలో అంటా ఉంటాడు, 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో, సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. సంఘంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, మనకు సమయం ఎప్పుడైతే కుదిరిందో అప్పుడు ప్రతి క్షణం కూడా మన బాధ నిమిత్తము, ఇరుగు పొరుగు వారి బాధ నిమిత్తము మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అప్పుడు మనము ఎక్కడున్నా దీవించబడతాం. ఎక్కడున్నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము దూరస్తులం కాదు కదా, ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా ఉన్నాం. సమీపస్తులుగా ఉన్నాం. మనము దేవునికి సంబంధిగా ఉన్నాం. మన ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. ఇరుగు పొరుగు వారిని కూడా పొద్దాక వెళ్ళమని కూడా చెప్పలేదు. ఇందాక చెప్పాడు కదా, సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు చెప్పాడు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. మన శత్రువులను ప్రేమించాలి. మన శత్రువులు ద్వేషించినప్పుడు మనము వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రోమా పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడో చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమిలో ఉన్న సంఘానికి ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయము 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించ విషయములను తప్ప మరి ఏమి ఎవరికి అచ్చి ఉండదు. అచ్చి అంటే ఏంటి? అప్పుడు పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే మనం పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారికి కూడా అప్పు ఉండదు. మనం పొరుగు వారికి అప్పు తెచ్చుకోవచ్చు, తప్పులేదు. మన దగ్గర లేదు, తెచ్చుకోవచ్చు. అప్పు తెచ్చుకున్నప్పుడు వారికి ఏ సమయం చెప్తావో, రోజు చెప్తావా, 2 రోజులు చెప్తావు, 3 రోజులు చెప్తావు, ఆ రోజు కల్లా నీవు అప్పు ఉండకుండా ఇచ్చేసేయాలి. పొరుగు వారికి అప్పు ఉండగానే మనకే తిప్పలు. వారు మనల్ని ఏమంటారు? మొదటిగా దేవుణ్ణి అవమానపాలు చేస్తారు. మనం అవమానపాలు అవ్వం, దేవుణ్ణి అవమానపాలు చేస్తారు. అప్పు తీసుకొని 1 సంవత్సరం కనపడకపోయాం అనుకోండి, అప్పు తీసుకున్న వారికి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే, రక్షణ పొందిన వాళ్ళే అప్పు తీసుకుని 1 లక్ష రూపాయలు ఎవరి దగ్గర లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని ఏదో ప్రయాణం అయ్యి ఊరు వెళ్ళారు అనుకోండి, సంవత్సరానికి రాలా, 2 సంవత్సరానికి రాలా, ఇక అతను ఏం చేస్తాడు? దుష్ప్రచారం చేస్తాడు. ఎవరిని మొదటిగా చేసేది? దేవుణ్ణి. ఓహో, ప్రార్థనకి వెళ్తున్నాడు, ఇట్లా మోసం చేస్తా ఉన్నాడు అని చెప్పి ముందు దేవుని అవమానపరిచి తర్వాత అతన్ని ద్వేషిస్తాడు. మనము పొరుగువానికి కూడా అప్పు ఉండవద్దు. పొరుగువాన్ని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి. పొరుగువానికి అప్పు ఉండవద్దు. అప్పు ఉండగానే వెంటనే తీర్చేయాలి. తీసుకున్న సమయానికి నీవు తీర్చే విధంగా ఉండాలి. తీర్చకపోతే దేవుని నామము అవమాన పాలవుతుంది. దేవుని నామము నీ ద్వారా అవమాన పాలవుతుంది, నా ద్వారా అవమాన పాలవుతుంది. మనం దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా ఉండకూడదు. దేవుని నామాన్ని గణపరిచేవారుగా ఉండాలి. దేవుని నామాన్ని హెచ్చించేవారుగా ఉండాలి. దేవుని నామాన్ని మహింపరిచేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని మహింపరచడానికి ఆయన సొంత శరీరాన్ని మనకి త్యాగం చేశాడు. మనం ఎలా మహిమ పొందుతాం? లోకంలో ఉన్నప్పుడు మనల్ని ఎలా మాట్లాడతారు? సాధారణంగా మాట్లాడతారు. మామూలుగా అరే ఒరే ఇట్రా, అటు పోరా, అమే ఇట్రా, అమే ఇటు, మే ఇట్రా, ఇది తీసుకురా, అమే. దేవునిలోనికి వచ్చినాక నీకు ఎలాగో మహిమ వస్తుంది? నీవు దేవుని వస్త్రాన్ని ధరించుకున్నాక నీకు ఎలా మహిమిస్తాడు? దేవుడు మనల్ని మహిమపరచడానికి దేవుడు అవమానం పొందాడు, మనకు మహిమ వస్తుంది. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము ధరించుకున్నప్పుడు మనకు మహిమ వస్తుంది. దేవుని నమ్ముకున్న వారిని గౌరవంగా పిలుస్తారు. అక్క వందనాలక్క, అన్న వందనాలన్నా,
అప్పటికప్పుడే దేవుని నామాన్ని మన ద్వారా ముందు మనం మహింపరచబడతాం. మనల్ని మహింపరిచాడు దేవుడు. ఆయన సొంత శరీరాన్ని మనకి దారపోసాడు, రక్తాన్ని దారపోసాడు, శరీరాన్ని ఇచ్చాడు. మనల్ని మహింపరచడానికి ఆయన అవమానాలు పొందాడు, ఆయన నిందలు పడ్డాడు, ఆయన ఎంతో శ్రమ అనుభవించాడు. ఆ శ్రమ నువ్వు పొందకూడదని, నేను పొందకూడదని, నీకు నాకు రక్షణ కలగాలని, మనం ఎవరం కూడా నాట్యంలోకి వెళ్ళకూడదు. ఆ ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు గారు మన కొరకు మనము దేవుని మహింపరిచేవారుగా ఉండాలి. అల్లచిల్లరగా ఉండకూడదని కూడా వాక్యం చెప్తుంది. దేవుని నామానికి అవమానం తేకూడదని కూడా వాక్యం చెప్తాము. లోకంలో ఉన్న వాటిని ఆశించకూడదని కూడా వాక్యం చెప్తాము. వీటన్నిటిని బట్టి మనము ఆనందించాలి కానీ దాన్ని ఆస్వాదించకూడదు. కొన్ని దేవుని నామాన్ని మహింపరిచేవి ఉండవై అవమానపరిచేవిగా ఉంటాయి. దేవుని నామాన్ని మహింపరిచే విధంగా ఉండాలి. ఎందుకంటే నీవు ఆయన శరీరాన్ని ధరించుకున్నావు, నీవు ఆయన రక్తాన్ని త్రాగుతున్నావు. కొన్ని నీవు కట్టడలు వేసుకోవాలి, కంచె వేసుకోవాలి. కంచె ఎలాగ వేస్తావు? నీ ప్రార్థన ద్వారానే నువ్వు కంచె వేసుకోవాలి. లోకంలో ఉన్నప్పుడు అనేకమైన చోట్లకి వెళ్తాం, అనేకమైన వాటిని చూస్తాం, అనేకమైన వాటిని మనము ఆలోచన చేస్తాం. కానీ అది దేవునికి ఇష్టంగా ఉన్నదా లేదా, దేవునికి మనకు దగ్గరగా ఉన్నదా లేదా, వాటిని గురించే మనము ఆలోచన చేయాలి. ఇరుగు పొరుగు వారితో ఉన్నప్పుడు కూడా సంభాషణ చేసేటప్పుడు దేవుని నామమే మహిమపరచబడాలి. భక్తుడు పాట రాశాడు, ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి ఏదో పాట రాశాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటి కలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. ఆ ఇంటి సంగతులు అవసరం లేదు కదా, మనకి అవసరం ఏముంది? నీకు ఇష్టంగా ఉంటే దేవుని నామాన్ని మహిమపరచు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, మంచిని చెడుగా చెప్తారు లోకంలో ఉన్నప్పుడు. వాళ్ళలో లేని ఉద్రేకాన్ని రేపుతారు. ప్రతిసారి పొరిగింటికి కూడా వెళ్ళకూడదు. అప్పుడే మనము అవమాన పాలు అవుతాం. దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా ఉంటాం. దేవుని నామాన్ని మనం హెచ్చించేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఉన్నామంటే మనం ఏర్పరచబడిపోవాలి. ఈ సమయాన్ని మామూలుగా అయితే దేవుని నమ్ముకోకపోతే ఎక్కడ ఉంటాం? ఆ టీవీ ముందో, లేదంటే ఆ ఇంటికాడో, ఈ ఇంటికాడో ఎక్కడో కాడ కూర్చుంటాం. మన టయాన్ని కాలక్షేపం చేసేస్తాం. ఇక్కడ దేవుని నామంలో మనం అందరం ఉన్నామంటే ఆయన చిత్తము నీ పట్ల జరగనేది. ఆయన చిత్తానుసారంగా నీవు ఉన్నావు కనుక ఈ సమయాన నీవు ఇక్కడ ఉన్నావు. నీ నడవడిగా ఎలాగున్నదో నీవు ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ పొరుగువాన్ని